ఏలూరు జిల్లా బుట్టాయిగూడెం మండల కేంద్రంలో రెవెన్యూ సిబ్బంది ఆధ్వర్యంలో 14వ జాతీయ ఓటర్ల దినోత్సవం నిర్వహించారు. ముందుగా స్థానిక తహసీల్దార్ కార్యాలయం నుండి నెహ్రూ బొమ్మ సెంటర్ వరకు విద్యార్థులతో ర్యాలీ నిర్వహించారు. అనంతరం మానవహారం ఏర్పాటు చేసి ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా సీనియర్ అసిస్టెంట్ గంగరాజు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును దుర్వినియోగం చేయకుండా విధిగా వినియోగించుకుని మంచి నాయకులను ఎన్నుకొని రాష్ట్రానికి దేశానికి మంచి జరిగేలా చూడాలని అన్నారు. ప్రతి ఒక్కరూ ఓటు హక్కు పట్ల అవగాహన కలిగి ఉండాలని అన్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ తహసీల్దార్ కె రమేష్, ఆర్ఐలు టి లక్ష్మి, కె పద్మ, విఆర్ఓ టి పోతురాజు, సచివాలయ సెక్రటరీ సూరిబాబు తదితరులు పాల్గొన్నారు. మన దేశ ప్రజాస్వామ్య సంప్రదాయాలను స్వేచ్ఛాయుత, నిష్పక్షపాత, ప్రశాంత ఎన్నికల ప్రభావాన్ని నిలబడతామని మతం, జాతి, కులం, వర్గం, భాష లేదా ఎటువంటి ఒత్తిడులకు ప్రభావితం కాకుండా ప్రతి ఎన్నికల్లో నిర్భయంగా ఓటు వేస్తామని ఇందు మూలంగా ప్రతిజ్ఞ చేస్తున్నాము. ఈ సంవత్సరం జనవరి 25వ తారీఖు జాతీయ ఓటర్ల దినోత్సవం జరుపుకోవడం జరిగింది. ఈ ఓటు యొక్క ప్రాముఖ్యత ఏంటంటే 18 సంవత్సరాలు నిండిన ప్రతి వ్యక్తికి ఓటు హక్కు కల్పించాలి. అలాగే ఓటు హక్కుపై అవగాహన కల్పిస్తూ ఓటుని దుర్వినియోగం చేసుకుంటా, అంటే ఈ ప్రజాస్వామ్య దేశంలో ఓటుని దుర్వినియోగం చేస్తున్నారు, అమ్ముకోకుండా నిర్భయంగా ఓటు వేసి మంచి ప్రజాస్వామ్యాన్ని నిలబెడతాకి మంచి ప్రభుత్వాన్ని మంచి నాయకులను ఎన్నుకొని మంచి ప్రభుత్వాన్ని ఎన్నుకోవడం చేత మంచి పాలన అందిస్తూ మన దేశము ప్రపంచ దేశాలతో పోటీ పడడానికి